హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై గ్లామ్ వే. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజుల్లో ఏంటంటేనండి అందరిలో కూడా హెల్త్ అవేర్నెస్ వచ్చిందనమాట. హెల్త్ కాన్షియస్ వచ్చింది. సో మంచి మంచి హెల్దీ రెసిపీస్ చేసుకొని తింటున్నారనమాట. హెల్దీ ఫుడ్ అయితే అలవాటు పడ్డారు. మరి మనం వండే ఆ హెల్దీ ఫుడ్ యుటెన్సిల్స్ అనేవి హెల్దీయో కాదో ఆలోచించారా? ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇప్పుడిప్పుడే అందరికీ అవేర్నెస్ వస్తుంది. ఐదర్ మందంగా ఉండే స్టీల్ యుటెన్సిల్స్ కానివ్వండి, లేకపోతే ఐరన్ కుక్వేర్ కానివ్వండి, చాలా మంచిదన్నమాట హెల్త్కి. సో కిచెన్లో అన్నీ కూడా ఒకేసారి మార్చలేం కాబట్టి స్లోగా నేనైతే కొన్ని రీప్లేస్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. లైక్ అల్యూమినియం అండ్ నాన్ స్టిక్ కుక్వేర్కి రీప్లేస్ చేసుకుంటూ కొన్ని స్టీల్ గిన్నెలు కానివ్వండి, లేకపోతే ఐరన్ కుక్వేర్ కానివ్వండి, నేను ఆర్డర్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. సో ఈ రోజు నేను ఇండస్ వ్యాలీ నుంచి ఐరన్ కుక్వేర్ అయితే ఆర్డర్ చేశాను. అవి ఏంటో చూద్దాము. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చేసిన తర్వాత వాటిని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో పిక్ షేర్ చేస్తాను. మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్. ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి ఈ 4 కాంబో సెట్ అయితే ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేసిన 3 డేస్లోనే వచ్చేసింది. ప్యాకింగ్ కూడా బబుల్ ర్యాప్తో బాగానే వచ్చిందనమాట. ఎలాంటి డ్యామేజ్ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో అయితే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ కూడా ఉంది. ఓన్లీ ఒక కడాయి తీసుకుందామని సర్చ్ చేస్తే ఈ కాంబో ఆఫర్లో కనిపించింది అనమాట. సో వెంటనే ఆర్డర్ చేశాను. ఇందులో ఒక కడాయి, ఒక తవా, ఒక ప్యాన్ వచ్చాయి అనమాట. అన్నీ కూడా స్మూత్ సర్ఫేస్తో ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇందులో ఎలాంటి కెమికల్ టాక్సిన్స్ కూడా ఉండవన్నమాట. 100% సేఫ్ అండ్ 100% న్యాచురల్ మెటీరియల్తో చేసినవి ఇవి. అండ్ అలాగే ఇందులో ఫుడ్ వండుకునేటప్పుడు ఐరన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఫుడ్ నుంచి మన బాడీలోకి ఎంతో కొంత ఐరన్ అనేది ఎంటర్ అవుతుంది అనమాట. అది మన హెల్త్కి చాలా చాలా మంచిది. సో ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకున్నట్టు అనమాట మనం. ఈ 3 తీసుకుంటే నాకైతే ఈ బుల్లి తడకా ప్యాన్ అయితే ఫ్రీగా వచ్చిందండి. చాలా క్యూట్గా ఉంది కదా. ఏదైనా ఐరన్ కడాయి అనేది మనం ఫస్ట్ టైం యూజ్ చేయాలి అంటే సీజనింగ్ అయితే కంపల్సరీ. ఎనీహౌ దీంట్లో అయితే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ కూడా ఇస్తారు. బిఫోర్ ద ఫస్ట్ యూస్, నోట్స్ ఫర్ కుకింగ్, ఆఫ్టర్ యు ఆర్ డన్. ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అనేది మాత్రం అంతా కూడా ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో ఉంటుంది. ఎనీహౌ నేను ఒకసారి మీకు చేసి చూపిస్తాను. ఎలాంటి ఐరన్ కుక్వేర్కైనా ఫస్ట్ టైం యూజ్ చేసేటప్పుడు సీజనింగ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అండి. ఫస్ట్ నార్మల్ వాటర్తో డిష్ సోప్ పెట్టేసి 1కి 2 సార్లు బాగా ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్స్ కూడా బాగా రుద్ది కడగాలన్నమాట. బ్లాక్నెస్ అనేది ఉంటుంది కదా, అది పోవాలి కంప్లీట్గా. సో మీరు 3 టైమ్స్ కానీ 4 టైమ్స్ కానీ కంప్లీట్గా అది డిష్ సోప్తో క్లీన్ చేసేయండి. ఇంకా ఏమైనా బ్లాక్నెస్ ఉంటే కొద్దిగా శనగపిండి వేసి ఈవెన్గా రుద్దుతూ క్లీన్ చేయాలి. చక్కగా నీట్ అయిపోతుంది అనమాట. దాని మీద డస్ట్ కానివ్వండి, ఇంకా బ్లాక్నెస్ కానివ్వండి, అంతా కూడా క్లియర్గా పోతుంది. సర్ఫేస్ అనేది స్మూత్గా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఐరన్ ప్యాన్ని ఒక డ్రై నాప్కిన్తో తుడిచేయాలి. ఎప్పుడు కూడా ఐరన్ ఐటమ్స్ గాలికి ఆరనివ్వకూడదండి. రస్ట్ లాగా రెడ్ అవుతూ ఉంటుంది కదా. కడిగిన వెంటనే టవల్తో తుడిచేయాలన్నమాట. ఫస్ట్ టైమే కాదు, యూజ్ చేసిన ప్రతిసారి ఇలాగే చేయాలి. ఇలా తుడిచిపెట్టుకుంటే బెటర్ అనమాట. ఇక స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ అప్లై చేసేసి కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసి తీసేయాలి. ఆనియన్స్ అనే కాదు, మీరు ఎలాంటి వెజిటబుల్స్ అయినా ఫస్ట్ టైం యూజ్ చేసేటప్పుడు కొద్దిగా ఫ్రై చేసేసి తీసి పడేయాలి అనమాట. అప్పుడు మన సీజనింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని కొంచెం ప్రీ హీట్ చేసుకొని దోశలు వేసుకోవడానికి ప్యాన్ అయితే రెడీ అవుతుంది. ఈ ఐరన్ ప్యాన్ మీద మనం మెటల్ స్పాటిలా కూడా యూజ్ చేయొచ్చండి. ఓన్లీ వుడెనే కాదు, ఎలాంటి స్పాటిల్ అయినా యూజ్ చేయొచ్చు అనమాట. స్టీల్, మెటల్, ఇంకా సిలికాన్ ఎలాంటిదైనా వాడచ్చు, ఏం పర్వాలేదన్నమాట. ఇప్పుడైతే ఇంకా దోశలు వేసేసుకుందాం. దోశలు వేసుకునే ముందు ఇలా ఆనియన్తో మనం అప్లై చేసామనుకోండి ప్యాన్ మీద, దోశలు స్టిక్ అవ్వకుండా మంచిగా వస్తాయి. అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట. టేస్టీగా ఉంటాయి దోశలు. ట్రై చేయండి ఎప్పుడైనా, మంచి టిప్ ఇది. దీనికి ఒక మంచి వుడెన్ హ్యాండిల్ కూడా ఉంది కాబట్టి హీట్ని రెసిస్ట్ చేస్తుందండి. చక్కగా మనం పట్టుకోవడానికి క్లాత్ కూడా అవసరం లేదనమాట. వుడెన్ హ్యాండిల్ అయితే ఉంది. అండ్ సర్ఫేస్ ఫ్లాట్గా ఉంది. చక్కగా ఈవెన్గా
కుక్ అవుతుందన్నమాట. హీట్ కూడా చాలా ఫాస్ట్‌గా అవుతుంది. దీంతో గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి. దోసలు స్టిక్ అవ్వకుండా రావాలంటే ప్యాన్‌ని ప్రీ హీట్ చేసి కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తే నాన్ స్టిక్ ప్యాన్ రెడీ అవుతుందన్నమాట. దోసలు చాలా క్రంచీగా వచ్చాయండి. ఫస్ట్ దోస పడేసి తర్వాత నుండి తినొచ్చనమాట. ఈ తవ దోసలే కాదు చపాతీ, పుల్కా, శాండ్‌విచ్‌కి కూడా వాడొచ్చనమాట. అండ్ ఈ పాన్ ఎడ్జెస్ కూడా కర్వ్‌గా ఉన్నాయి కాబట్టి ఫుడ్ అనేది స్పిల్ అయ్యే ఛాన్స్ ఉండదనమాట. చక్కగా వండుకోవచ్చు. ఎప్పుడు కూడా మనం లో ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేస్తే బర్నింగ్, స్టిక్కింగ్ ప్రాబ్లమ్ ఉండదు. ఏ తవ అయినా చక్కగా వాడుకోవచ్చనమాట. దోసలు కూడా స్టిక్ అవ్వకుండా వస్తాయి. అండ్ చూడండి కొద్దిగా ఘీ అప్లై చేస్తే శాండ్‌విచ్ ఎంత టేస్టీగా వచ్చిందనమాట. హెల్తీ ఫుడ్ వండేటప్పుడు మనం వాడే కుకింగ్ యుటెన్సిల్స్ కూడా హెల్తీగా ఉంటే ఇంకొన్ని హెల్త్ బెనిఫిట్స్ యాడ్ అవుతాయి. సో, ఐరన్ యుటెన్సిల్స్‌లో వండేటప్పుడు ఏంటంటే, ఇలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి ఐరన్ అనేది రిలీజ్ అవుతుంది. అది మన హెల్త్‌కి కూడా మంచిదే కదా! పిల్లలు, పెద్దలు చక్కగా ఐరన్ వెసల్స్‌లో వండుకొని తింటే మంచిది. అందుకే మా కిచెన్‌లోంచి అల్యూమినియం సామాన్లు తీసేసి ఇవి తెచ్చుకున్నాననమాట. ఈ కడాయిలో మంచిగా డీప్ ఫ్రైలన్నీ చేసుకోవచ్చు. అండ్ ఈ పాన్‌లో అయితే అన్ని రకాల కర్రీస్ వండుకోవచ్చు. నాన్ వెజ్ కర్రీస్ అయితే చక్కగా ఫాస్ట్‌గా ఉడుకుతున్నాయండి ఇందులో అయితే. అండ్ ఈ పాన్‌లో మనం రోటీ, దోస ఏదన్నా అనమాట. ఇప్పుడు సేమ్ ప్రాసెస్‌లో కడాయి కూడా సీజనింగ్ చేస్తాను. చాలామంది కంప్లెయింట్ చేస్తున్నారు ఐరన్‌వి రస్ట్ లాగా వస్తుంది అని. దానికి చిన్న టిప్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఎప్పుడైనా సరే ఐరన్ వెసల్స్ వాటర్‌లో ఎక్కువసేపు సోక్ చేసి పెట్టకూడదండి. పెడితే రస్ట్‌ని అట్రాక్ట్ చేస్తుందనమాట. సో, వెంటనే కడిగేసి తుడిచిపెట్టుకుంటూ ఉండాలి. సెకండ్ టిప్ ఏంటంటేనండి ఎక్కువ రోజులు వాడకుండా పెట్టాలనుకుంటే మీ ఐరన్ వెసల్స్ అనేవి కంపల్సరీగా కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసి పెట్టుకుంటే పాడవకుండా ఉంటుంది. ఈ 2 టిప్స్ గుర్తుపెట్టుకుంటే మనం ఎలాంటి ఐరన్ వెసల్స్ అయినా సరే లైఫ్ లాంగ్ చక్కగా వాడుకోవచ్చనమాట. డ్యూరబిలిటీ చాలా బావుంటుంది. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడైతే నేను క్యారెట్ హల్వా చేస్తున్నాను. మా పిల్లలకి బాగా ఇష్టమనమాట. ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ ఘీలో వేయించి పక్కకు తీసేస్తాను. ఆ తర్వాత క్యారెట్ తురుము, షుగరు, మిల్క్ యాడ్ చేసేసి సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేస్తూ ఉండాలి. చక్కగా క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోతుంది. నేనింకా కిచెన్‌లో అన్ని ఐరన్‌వే వాడుతున్నానండి. అన్నీ తీసేసి మనకి ప్లేస్ కూడా సేవ్ అవుతుంది. బోలెడన్ని సామాన్లు లేకుండా ఇలాంటివి 4, 5 పెట్టుకుంటే చక్కగా అన్నీ దీంట్లోనే వండుకుంటూ ఉండొచ్చనమాట. అండ్ ఇక్కడైతే డిన్నర్‌లోకి రా బనానా ఫ్రై చేస్తున్నాను. ఈ కడాయిలో అయితే చాలా తక్కువ ఆయిల్‌తో చక్కగా ఈవెన్‌గా ఫ్రై అవుతున్నాయండి. అంతేకాకుండా హీట్ ఫాస్ట్‌గా ఎక్కుతుంది. పని కూడా చాలా ఫాస్ట్‌గా అయిపోతుందనమాట. అండ్ మీ ఇంట్లో కూడా ఖచ్చితంగా ఇలాంటి ఒక సెట్ ఉండాల్సిందే అని నా సజెషన్. రియల్లీ హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలండి. ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్. సూపర్ అఫోర్డబుల్ అనమాట. ఎన్నో ఖర్చులు చేసే బదులు ఇందులో ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే డ్యూరబిలిటీ లైఫ్ లాంగ్. మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ఇండస్ వ్యాలీ వెబ్సైట్‌కి వెళ్ళి సనా అనే కూపన్ కోడ్ అప్లై చేస్తే మీకు ఫర్దర్‌గా 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ప్లీజ్ చెక్ చేయండి. ఇంకో విషయం ఎప్పుడు కూడా ఐరన్ వెసల్స్‌లో వండిన వెంటనే సర్వింగ్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేయాలి. అందులోనే ఉంచకూడదనమాట. ఐరన్ వెసల్స్ అనేవి ఎప్పుడు కూడా మనం వాటర్‌లో సోక్ చేసి పెట్టకూడదండి ఎక్కువసేపు. యూజ్ చేసిన ప్రతిసారి మనం కొంచెంసేపు కూల్ అయ్యాక క్లీన్ చేసేయాలి. వెంటనే క్లీన్ చేసేసుకొని చక్కగా ఒక డ్రై నాప్కిన్‌తో తుడిచేసి కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసి పెట్టుకోవాలి. అప్పుడు కలర్ అనేది చేంజ్ అవ్వదు అసలు. చక్కగా మెయింటైన్ అవుతుందనమాట. మనం చక్కగా హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో కూడా అడగండి. నేను తప్పకుండా రిప్లై చేస్తాను. ఇలాంటి మంచి యూజ్‌ఫుల్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.